కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వినియోగం లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది ప్రభుత్వ కృషికి నిదర్శనం అన్నారు. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయం విస్తరణ అంశం హైకోర్టుకు చేరింది. ఆలయ ఈవో హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఆలయంలో కోడెలు అనారోగ్యంతో మృతి చెందడంతో హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వారం కరీంనగర్ జిల్లా గ్రౌండ్ రిపోర్ట్ను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం జరిగిన సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి సమీక్ష సమావేశానికి ముగ్గురు మంత్రులు రావడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబులు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు సమస్యలను కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాన్ని పలువురు ఎమ్మెల్యేలు లేవనెత్తడం జరిగింది. చాలా చోట్ల ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులు సంతృప్తికరంగా ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది లబ్ధిదారులకు అందాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఈ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశంలో అపోహలకు అదేవిధంగా అనుమానాలకు తావివ్వకూడదు, పైరవులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదంటూ కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా సాగునీటి తాగునీరు అంశాలకు సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది. సాగునీటి అంశాలకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పరిధిలో ఉన్నటువంటి కాకతీయ కెనాల్ పలు చోట్ల డ్యామేజ్ అయ్యడం జరిగింది. రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలం కూడా ఈ కాకతీయ కెనాల్ రిపేర్లకు నోచుకోలేదు కాబట్టి సరిపడా ఆయకట్టుకు నీరు అందటం లేదు. అందుకే దీన్ని అత్యవసరంగా కూడా ఎక్కడైతే మరమ్మతులు అవసరమో అక్కడ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి తీసుకురావడం జరిగింది. ఇక చొప్పదండి ఎమ్మెల్యే అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సాగునీటి అంశాలకు సంబంధించి కూడా మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే పరిశీలిస్తాం, అదేవిధంగా వీలైనటువంటి మరమ్మతులు కావచ్చు లేకపోతే కొత్తగా చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు వెంటనే నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆయన సభాముఖంగా తిరగడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి కారణంగా సీజన్కి సంబంధించి కూడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అడిగి తీసుకోవడం జరిగింది. ఏదైతే జూన్ జూలై మాసాలు 2 మాసాలకు సంబంధించి కూడా ఎరువులు కూడా సరిపడా నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత తదుపరి నెలలకు సంబంధించి కూడా నిల్వలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. మొత్తంగా ఏదైతే మంత్రుల సమక్షం జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ గత ఏడాది ఏదైతే సీజన్ సంబంధించి కూడా వరిధాన్యం రికార్డు స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 ఏళ్ళు లేని విధంగా కూడా ఈసారి వరి దిగుబడి ఎక్కువ వచ్చింది. సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అదేవిధంగా పంట కొనుగోలు కూడా రికార్డు స్థాయిలో చేయడం జరిగిందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండానే ఈసారి పంటలు పండాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంలో కూడా ఈ సీజన్లో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే 1,00,000 కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అవుతుంది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము పనులను ప్రస్తుతానికి పక్కన పెట్టాను తప్పితే దానిపైన కక్ష సాధింపు కాదని కూడా మంత్రి మరోసారి స్పష్టం చేస్తారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పదే ఈ అంశాన్ని కాంగ్రెస్ హయాంలోనే ఈ ఏదైతే డ్యామేజ్ జరిగిందనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తడం, అసలు వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే డ్యాంలో పగుళ్ళు వచ్చాయనేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించాలని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాటి పరిష్కారం కూడా చొరవ చూపిస్తామని చెప్పేసి మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది. ఇక మరో అంశాన్ని పరిస్థితే వేములవాడ ఆలయంకు సంబంధించినటువంటి అంశం హైకోర్టు పరిధికి జరిగింది. ఇక్కడ ఆలయ విస్తరణ అదేవిధంగా నగరాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ కొంత ఇటు అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా ఏదైతే ఈ అంశం హైకోర్టు వరకు చేరినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఈ ఆలయం సంబంధించినటువంటి విస్తరణ పనులకు సంబంధించి ఈవో హైకోర్టులో ఒక కేవియట్ పిటిషన్ వేయడం జరిగింది. ఒకవేళ కనుక ఎవరైనా
వీటి పనులను నిలుపుదల చేస్తూ పిటిషన్ వేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఆలయ పరిరక్షణ కమిటీ పేరుతో ఈ నెల కొంతమంది ఇటు పార్టీకి సంబంధించిన వారు కూడా వేములవాడ పట్టణ బంద్కు పిలువడం జరిగింది. దాంతో కొంత ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది వ్యాపారులు కావచ్చు ఈ పనులను నిలిపివేయాలి లేదా ఏదైతే కేవలం కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో తమను ప్రమేయం లేకుండా, అదేవిధంగా తమకు సమాచారం లేకుండా ముందుకెళ్తున్నారు. అసలు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు లేవన్నటువంటి సందర్భంలో వేములవాడ అలా అభివృద్ధికి ఎలా నిధులు తీసుకొస్తారో, ఎలా నిధులు సమకూర్చినటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తమకు పలు సందేహాలు ఉన్నాయి, వీటన్నిటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ఆలయ పరిరక్షణ కమిటీ తరఫున పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ యొక్క వివాదాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆలయ అభివృద్ధిని కావాలని అడ్డుకుంటున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా, కొంతమంది వ్యాపారులు రోడ్డు వైడనింగ్లో తమ వ్యాపార సముదాయాలు అక్కడ వెళ్తాయన్నటువంటి ఉద్దేశంతోనే కొన్ని ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఇతర అధికార పక్ష నేతలు చెప్తున్నారు. సో మొత్తంగా ఈ వివాదం ఇలా నెలకొన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఆలయ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. ఏదైతే ఈ అంశంకు సంబంధించి ఎవరైనా కనుక కోర్టుకు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ముందస్తుగా కేవెట్ పిటిషన్ జరిగింది. అయితే దీన్ని కూడా తాము సవాల్ చేస్తాం, హైకోర్టులో తాము సవాల్ చేస్తాం, న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం ఇప్పట్లో తీరటట్లేదు. మరోవైపు జూన్ 15 నుంచి ఆలయం మూసివేత అనేటువంటి ప్రచారాన్ని కూడా ఆలయ ఈవో ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సోషల్ మీడియా వస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మకూడదు, ఆలయాన్ని మూసివేయట్లేదు, ప్రజలు నిరాటకంగా దైవ దర్శనం చేసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఒకవేళ అలాంటి ప్రచారం కనుక చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పెద్దపల్లి గోదావరికంలో పర్యటించడం జరిగింది. ఆమె మంచిర్యాల వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్దపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప చౌరస్తా వద్ద అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మహిళా కార్యకర్తలు కూడా ఆమెకు కుంకుమ తిలకం దిద్ది ఆమెకు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత గోదావరికంలో కూడా ఆమె కొద్దిసేపు అక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ కేటీఆర్ ఫోటో లేకుండానే కేసీఆర్ అదేవిధంగా కవిత ఫోటోలు మాత్రమే ఉన్నటువంటి ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. మొత్తంగా కేటీఆర్ లేకుండా ఉన్నటువంటి ఫ్లెక్సీలు దర్శనం పెడుతూ ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయంలో వరుసగా అక్కడ కోడెలు మృతి చెందినటువంటి ఘటన ఇక్కడ కలకలంగా మారింది. ఒకరోజు 8 కోడెలు, అదేవిధంగా మరుసటి రోజు 5 కోడెలు మృతి చెందడంతో కూడా అక్కడ కేవలం ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ కోడలు మృతి చెందినట్టు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోడలు మృతి చెందిన తర్వాత ఆలయ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా వీటిని ఏదైతే ఊరి అవతల వీటిని పంపించడం, అదేవిధంగా వాటిని తరలించడం పట్ల కూడా అనుమానాలు తాలెత్తున్నాయి. అక్కడ ఒక చలవ పందిళ్ళ కిందనే వీటిని ఉంచుతున్నారు. వాటిని పూర్తి స్థాయిలో ఎలాంటి పర్మనెంట్ షెడ్స్ లేకపోవడం వల్ల కూడా ఈ ఎండాకాలం అంతా కూడా అవి తీవ్ర అనారోగ్యం పాలయ్యి చెప్పేసి ఈ మృతి చెందినటువంటి కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటివరకైతే ఆలయ అధికారులు మాత్రం ఈ అంశంపై మాత్రం స్పందించలేదు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్.